అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టగానే సంచలన నిర్ణయాలతో దూసుకెళ్తున్నారు. ఆయన ఏ క్షణాన ఏం ఆర్డర్ జారీ చేస్తారో అని వలసదారులు హడలిపోతున్నారు. ఈ నేపథ్యంలో H1B వీసా ప్రోగ్రాంపై కీలక వ్యాఖ్యలు చేశారు డొనాల్డ్ ట్రంప్. నిపుణులైన ప్రజలు అమెరికాలోకి రావాలని తాను కోరుకుంటున్నట్లుగా స్పష్టం చేశారు. H1B వీసాల జారీ కొనసాగుతుందని భరోసానిచ్చారు. I like both sides of the argument, but I also like very competent people coming into our country, even if that involves them training and helping other people that may not have the qualifications they do. But I don't want to stop. And I'm not just talking about engineers. I'm talking about people at all levels. We want competent people coming into our country. And HB1, I know the program very well. I use the program. Maitre d's, wine, experts, even waiters, high quality waiters. You got to get the best people. Now then you go into people like Larry, and he needs engineers, and Masa needs, and this gentleman needs engineers like nobody's ever needed engineers, right? So we have to have the quality people coming in. Now, by doing that, we're expanding businesses, and that takes care of everybody. So I'm sort of on both sides of the argument, but what I really do feel is that we have to let really competent people, great people come into our country, and we do that through the H1 program. H1B వీసాల విస్తరణపై రిపబ్లికన్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ కుబేరుడు ఇలాన్ మస్క్, భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి చట్టబద్ధమైన వలసలకు మద్దతు ఇస్తూ ఉంటే, మాగా సపోర్టర్స్ మాత్రం అమెరికా ఫస్ట్ విధానానికి కట్టుబడి ఉండాలని కోరుతూ ఉన్నారు. ఈ క్రమంలో స్పందించిన ట్రంప్ తనకు రెండు వైపులా వాదనలు నచ్చాయన్నారు. సమర్థవంతులైన వ్యక్తులు అమెరికాలోకి రావడాన్ని ఇష్టపడతానని, ఇంజనీర్ల గురించి మాత్రమే కాకుండా అన్ని స్థాయిల వ్యక్తుల్ని దృష్టిలో ఉంచుకొని ఈ మాట చెబుతున్నానని తెలిపారు. దేశ వ్యాపారాల్ని విస్తరింపజేసేందుకు తమకు సమర్థవంతమైన నైపుణ్యం కలిగిన వ్యక్తులు కావాలని, అది H1B వీసా ప్రోగ్రాంతో సాధ్యమవుతుందని పేర్కొన్నారు. విదేశీ వృత్తి నిపుణులు అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు H1B వీసా ఉపయోగపడుతోంది. ఇది నాన్ ఇమిగ్రెంట్ కేటగిరీలోకి వస్తుంది. టెక్ కంపెనీలు విదేశీ వృత్తి నిపుణుల్ని H1B సాయంతో నియమించుకుంటుంటాయి. ముఖ్యంగా భారత్, చైనా దేశాలు ఈ వీసా నుంచి చాలా ప్రయోజనం పొందుతున్నాయి. H1B విధానం సులభతరం అయ్యేలా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కార్యవర్గం నిబంధనల్లో పలు కీలక మార్పులు చేసింది. F1 విద్యార్థి వీసాలను H1B వీసాలుగా మార్చుకునే విధానాన్ని కూడా సరళతరం చేసింది. ఇది లక్షల మంది భారతీయ వృత్తి నిపుణులకు ప్రయోజనం కల్పించనుంది. అయితే ఇమిగ్రేషన్ విషయంలో కఠినంగా ఉండే ట్రంప్ H1Bల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది తొలి నుంచి చర్చనీయాంశంగానే ఉంది. అయితే ట్రంప్ మాత్రం H1B వీసా విధానానికి అనుకూలంగానే ఉన్నట్లుగా తాజా ప్రకటనతో స్పష్టం చేశారు. అమెరికా వెళ్లాలని కలలు కంటున్న భారతీయ యువతకు ఇది గుడ్ న్యూస్గానే భావించాలి. జన్మతహా పౌరసత్వం రద్దు చేస్తూ అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఆదేశాలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. యుఎస్ఏలోని 22 దేశాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. కాలిఫోర్నియా, న్యూయార్క్ సహా 22 రాష్ట్రాలు సుప్రీంకోర్టులో లాసూట్స్ దాఖలు చేశాయి. జన్మతహా పౌరసత్వం రద్దు చేయాలన్న ట్రంప్ నిర్ణయం రాజ్యాంగానికి విరుద్ధమన్నారు కాలిఫోర్నియా అటార్నీ జనరల్. ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అమల్లోకి రాకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు.